స్వామి శరణమయ్యప్ప. స్వామి, ఈ వీడియో నేను చెప్పేది ఏం లేదు, కానీ మీరే చూడండి. అసలు ఎక్కడన్నా కొద్దిగా చెప్తా ఉంటా, ముందు ఆ మైండ్లోకి ఆ విగ్రహాలు ఎక్కువ. అందుకని మీరే సైలెంట్గా చూడండి స్వామి. నేనేం మాట్లాడను, ఎప్పుడన్నా మాట్లాడుతూ ఉంటా, మీరే జాగ్రత్తగా చూడండి స్వామి. తాటిపత్రి గుడి ఇవన్నీ పాడు చేశారు, కానీ ఇక్కడ మట్టి విగ్రహాలు ఏం చెక్కు చెదరలేదు స్వామి. సూపర్గా ఉన్నాయి. అన్నీ మీరే చూడండి స్వామి, జాగ్రత్తగా చూడండి, అంతా గమనించండి స్వామి. స్వామి, వీరభద్రుడిని ఇంత ఇదిగా ఎప్పుడు చూపిస్తలేదు స్వామి. మా ఎలవేల్పు వీరభద్రుడి పళ్ళని చూశారు కదా, ఈయందే స్వామి. చాలా బాగుంటుంది స్వామి. వీరభద్రుడు చాలా మహత్యం గల ఆయన స్వామి. స్వామి, ఇది కుల మతాలతో పని లేదు స్వామి. కళ విగ్రహాలు చూడండి స్వామి, ఎంత నీట్గా ఉన్నాయో. చక్కగా ఉబ్బెత్తుగా, అసలు ఎంత చక్కగా చెక్కారంటే అంత చక్కగా చెక్కారు స్వామి. ఈ స్తంభం చూసారా, అలా ఈ టవల్ పెట్టి చూపిస్తాను, చూడండి మీరే. నేను కెమెరా అక్కడ పెడితే నాకు సరిగ్గా కనపట్టలేదని వేరే స్వామిని తీయమంటున్నాను. ఆ స్వామి తీస్తాడు, చూడండి మీరు. పైన పెయింటింగ్లు చూశారు స్వామి. 1400 సంవత్సరాలు, అదే 1400 సంవత్సరంలో వేసిన పెయింట్ ఇంతవరకు చెక్కు చెదరలేదు స్వామి. అంటే అప్పుడు రంగులేమి రాలా, మన పూర్వీకులు కనిపెట్టిన రంగులు అయ్యి. ఇప్పుడు పెయింట్లు ఎన్నాళ్ళు ఉంటాయో స్వామి, ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వేయాలి. ఈ అట్ట కాదు స్వామి. అసలు అట్లాంటి శిల్పులు కూడా ఎక్కడున్నారు స్వామి. ఇప్పుడు మిషన్లు వస్తేనే రోజుల తరబడి పడుతున్నాయి, సంవత్సరాల తరబడి. ఈ చూడండి స్వామి, అసలు చేతులతో చేసింది, అసలు మొత్తం చేతి వర్కే కదా స్వామి. వాళ్ళ కష్టం, వాళ్ళ నైపుణ్యత, వాళ్ళ ఇంజనీరింగ్ ప్లాను, అసలు ఏం చెప్పుకోవాలి స్వామి. అసలు మనం దీన్ని చూస్తానికే మనకి మనసు స్వామి. ఇప్పుడు ఇట్లాంటి కళ ఏం చెప్పాలే స్వామి. దీన్ని చూడటమే కానీ మనం చేయలేము స్వామి. ఇప్పుడు చేస్తున్నాం, కానీ ఇంత చేతితోటి వాళ్ళ డ్రాయింగ్లు, వాళ్ళ ఇంజనీరింగ్ ప్లాన్లు. అప్పుడు ఇంజనీర్లు ఎక్కడ ఉన్నారు స్వామి? ఆ శిల్పులే అన్నీ, ఆ శిల్పులే తయారు చేసుకుంటారు, శిల్పులే చెప్పుకుంటారు. వాళ్ళ మేస్త్రి, అప్పుడు మేస్త్రి అనేవాళ్ళు, ఇప్పుడు ఇంజనీర్ అంటున్నారు, అంతే తేడా. అసలు ఇంతమందిని పెట్టి అట్ట ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా ఎన్ని సంవత్సరాలు చెక్కారో ఏమో కానీ, అబ్బా మామూలు తరం కాదు స్వామి. ఇప్పుడంటే ఇంజనీర్లు అని, ఆర్కిటెక్చర్స్ అని, ఈ మేస్త్రులని, ఇంకా ఎన్నో పేర్లు పెట్టారు కదా స్వామి.
అప్పుడు ఇవన్నీ లేవు. అంతా వాళ్ళే, ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి నైపుణ్యత వాళ్ళే. అమ్మో అసలు ఏం చెప్పాలండి. ఇప్పుడు ఇట్లాంటి గుళ్ళు చూడటానికి వెళ్దామన్నా కానీ రారు స్వామి అందరూ. అసలు చూడండి స్వామి, అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ తాటిపత్రిలో కాదు, ఎక్కడో తాటిపత్రిలో అనుకుంటా స్వామి, స్తంభాల మీద కొట్టి చూపించాను కదా, నాకు గుర్తుండదులే స్వామి. అటువంటి స్తంభాలే అనుకొని కొట్టి చూసా స్వామి, ఏం మోత ఏమి లేదు. కుల మతాలతో పని లేకుండా చూడండి స్వామి ఇది. ఎందుకంటే ఇట్లాంటిది మనం అన్ని చోట్ల చూడలేము కదా స్వామి. అందుగురించి ఎవరు ప్రతి ఒక్కళ్ళ చూడండి స్వామి. ఫారినర్స్ కూడా వస్తున్నారు స్వామి ఇక్కడికి, అసలు బోల్డ్ మంది. అంటే నాకు ఎదురొచ్చేసారు వాళ్ళు నేను వెళ్ళేటికి. ఏంటో ఇది మధ్యలో ఆపేసారు పాపం, వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఏంటో, లేకపోతే పడిపోయినాయో తెలవట్లా. పద్నాలుగో శతాబ్దంలో చెక్కినాయి, 15వ శతాబ్దంలో చెక్కినాయి అంటే మామూలు మాటల స్వామి. ఆ ఫ్లోరింగ్ కూడా స్వామి ఎక్కడ కొత్తగా వేసిందంటూ ఏమి లేదు, మొత్తం కొండ మీదే పెట్టేసారు స్వామి. ఒకటి చెక్కటం పెట్టడం, పైన స్లాబ్లు వేసేయటం, మొత్తం రాయే స్వామి. ఎక్కడ సిమెంటు అనేది వాడలేదు స్వామి. వాళ్ళు ఏం వాడారో ఏంటో కూడా అర్థం కావట్లేదు అసలు. ఇన్ని సంవత్సరాల నుంచి అట్లా నిలబడ్డాయంటే చాలా గ్రేట్ స్వామి. ఎక్కడ కొండరాయి ఉంటే ఆ రాయి మీద చెక్కేసారు స్వామి. ప్రత్యేకంగా రాళ్ళు తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదనుకుంటా స్వామి. ఇవన్నీ అక్కడ రాళ్ళు అక్కడే చెక్కి అక్కడే పెట్టినట్టున్నారు. ఇక వినాయకుడు స్వామి, ఒకే రాత్రిలో చెక్కిన వినాయకుడు ఎంత బాగుందో చూడండి స్వామి. ఫ్లోరింగ్ చూశారు కదా స్వామి, అదే రాయి, అదే కొండ, ఆ కొండే ఫ్లోరింగేక. ఇన్ని సంవత్సరాల నుంచి దాని మీదే నడుస్తున్నాం మనం. స్మూత్గా అయిపోతుంది స్వామి. ఎంత చూడముచ్చటగా ఉందంటే అంత చూడముచ్చటగా ఉంది స్వామి. ఇవి ఆడవాళ్ళ చీరల మీద వేస్తారు డిజైన్లు, ఈ డిజైన్లే స్వామి. అంచులు వేసేవన్నీ ఈ డిజైన్లే ఇప్పుడు వాడుకలో వస్తున్నాయి. అవి నచ్చవు కానీ మనకి ఈ చీరల మీద డిజైన్లు నచ్చుతాయి స్వామి. ఏం శిల్పాలు స్వామి, ఏం చెక్కుడు. చెప్పుడే కాదు అసలు ఆ మోపులు చేయటం చూడాలి స్వామి. ఇప్పుడు మోపులు చేయాలంటే కాళీ పెట్టి అది పెట్టి ఇది పెట్టి నానా సంకలనం ఆగుతా చేస్తాం స్వామి. అసలు
వాళ్ళ ఏ రాయి ఎక్కడ పెట్టాలి, ఏ రాయి ఎక్కడ, ఎన్ని వంకరలుగా ఉన్నా దాన్ని జాయింట్ అట్లాగే చేస్తున్నారు స్వామి. అసలు మాటలు రావు స్వామి, మాటలు రావు, చెప్పడానికి కూడా చాలా మనం ఏదో చెప్పాలని చెప్పటమే కానీ కళ్ళతో చూడాలి స్వామి. చెప్పినంత మాత్రాన అర్థం కాదు, ఏదో చెప్పాలని చెప్పటమే. చూడండి స్వామి, మొత్తం కొండ, ఒకటే కొండ. ఆ రాయి ఎక్కడ జాయింట్లు కానీ అతుకులు కానీ ఎక్కడా లేదు. అసలు వీళ్ళ పేరవటం కూడా ఎత్తు పల్లాలు వచ్చిన దగ్గర కూడా దానికి తగ్గట్టుగానే చేశారు చూడండి స్వామి. ఆ స్తంభాలు నిలబెట్టడం, ఆ మండపాలు కట్టడం, అసలు అసలు చూడండి, అసలు దగ్గరికి వెళ్ళి చూడండి స్వామి. ఎప్పుడైనా మీరు వెళ్తే మట్టుకి కంపల్సరీ చూడాలి స్వామి. లేపాక్షి మట్టికి కంపల్సరీ వెళ్ళి చూడాలి స్వామి. వీరభద్రుడు స్వామి గుడి ఇది, ఆ నంది ఒకటి, మళ్ళీ ఇంకొకటి ఒకటి మిస్ అయ్యా స్వామి. నేను వెళ్ళాను, ఇంత చేశాను, కానీ గుడికి వచ్చేటప్పుడు అనుకున్నాను ఏదో గద్దదే విగ్రహం కనపడింది నాకు దూరానికి. అక్కడికి ఒక్కదాన్ని నేను మిస్ అయ్యా స్వామి. మీరు వెళ్తే మట్టుకి తప్పకుండా చూడండి స్వామి, ఆ గ్రద్దదేదో చాలా బాగున్నాయి స్వామి. అసలు కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ స్వామి. లేపాక్షి మట్టికి కంపల్సరీ వెళ్ళి చూడండి స్వామి. విగ్రహాలు చూడాలన్నా, పనితనం చూడాలన్నా, ప్రతి శిల్పి, ప్రతి కార్పెంటర్ కూడా వెళ్ళాలి స్వామి. ఇంజనీర్లు వెళ్ళాలి స్వామి, ఇంజనీర్లు కంపల్సరీ వెళ్ళాలి. అటువంటి దేవాలయం ఇది. ఎంత చూడదగ్గదంటే అంత చూడదగ్గది. ఇదే కదా స్వామి, అక్కడ తెలంగాణలో ఉన్న రామప్ప టెంపుల్, అదొకటి చాలా బాగుంటుంది స్వామి. ఉన్నాయి స్వామి, మన గుళ్ళు మామూలుగా లేవు. ఈ గుళ్ళన్నీ చూస్తే పాత గుళ్ళు, ఆ శిల్ప కళ చూడాలంటే అమ్మమ్మో, అసలు తనివి తీరదు స్వామి. ఇక ధ్వజస్తంభం పెట్టింది కూడా చూడండి స్వామి. అసలు రాళ్ళు వాలిపోయినట్టున్న ఆ స్తంభం అట్టగే నిలబడిందంటే చూడండి స్వామి, అలా పంతానం అది. అది చూడండి స్వామి, ఒక పక్క వాలిపోయింది, అయినా కానీ ఎట్ట నిలబడిందో. ఆ మండపాల స్తంభాలు చూడండి స్వామి. ఈ వాళ్ళకు కూడా చూడండి స్వామి, ఆ రాళ్ళు జాయింట్లు ఎట్ట చేశారు. షేర్లు, లైక్లు, కామెంట్లు బాగా పెట్టండి స్వామి. అందరూ సబ్స్క్రైబ్ మట్టి కంపల్సరీ చేయండి, చేయని వాళ్ళు అందరూ కూడా ప్లీజ్. ఇటువంటి వీడియోలు ఇంకా చాలా తమిళనాడులో ఇంకా పెడతా స్వామి, బోల్డ్ పెడతా. ఈ శిల్పాలు చూడటానికే మనకు చాలు స్వామి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుళ్ళు కాదు, దేవుళ్ళు కాదు, మనం ఈ చూసినా చాలు స్వామి. దేవుడు ఎవరైనా ఒకటే స్వామి. ఎక్కడ చూసినా ఫ్లోరింగ్ అదే స్వామి, ఆ కొండ.
బయట పార్క్ కూడా బాగానే పెట్టారు స్వామి. అది ఇప్పుడు పెట్టింది అనుకోండి, అప్పుడు కాదు, అప్పుడు ఎట్లా పెట్టారో తెలియదు. కానీ ఇప్పుడు పార్క్ చేసిన బట్టి ఇప్పుడు అనుకుంటున్నా నేను. అది జాయింట్లు వాలు ఎంత పెద్ద వాల్ అయినా కానీ రాళ్ళు మోపులు చేయటం గ్రేట్ స్వామి. చాలా మంది వస్తున్నారు స్వామి. అది రాళ్ళు చూశారు స్వామి, ఎంత వంకరలు ఉన్నా కానీ మళ్ళీ అటువంటి రాయే మోపు. ఇక నందిని కూడా చూడండి స్వామి, ఆ వెనకాల పక్కన కూడా చూడండి స్వామి. మళ్ళీ మర్చిపోతా, సబ్స్క్రైబ్ చేయండి స్వామి. అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్లు చేయండి స్వామి. ఈ కార్పెంటర్ మల్లేశ్వరరావు, సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు 2 సబ్స్క్రైబ్ చేయండి స్వామి. చేసిన వాళ్ళు పర్వాలేదు, షేర్లు చేయండి స్వామి. చేసిన వాళ్ళంతా, కొత్త వాళ్ళు అయితే మట్టుకి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి స్వామి. 2 ఛానళ్ళు కామెంట్లు పెట్టండి స్వామి. అప్పుడప్పుడు చూస్తున్నా కదా కామెంట్లు, సైకిల్ యాత్రలో ఉన్నా కానీ కామెంట్లు చూస్తూనే ఉన్నా. కామెంట్లు పెడతా ఉన్నాను స్వామి. ఇది ఇక్కడ చూడండి, గమనించండి స్వామి. ఈ నందికి వెనక పక్క రాయి తక్కువైంది అనుకుంటా స్వామి. రాయి తక్కువయ్యి ఎట్ట ఉందో చూడండి స్వామి. అది కింద పక్క ఇక అట్లా వచ్చింది స్వామి. ఆ రాయి ఎట్ట ఉంటే అట్ట ఎక్కేసారు స్వామి. అసలు ఎంత గ్రేటో చూడండి స్వామి. శిల్పులు అంటే శిల్పులు స్వామి. వాళ్ళు అసలు మామూలుగా లేదు స్వామి. స్వామి అందరూ సబ్స్క్రైబ్ బట్టి కంపల్సరీ చేయాలి స్వామి. అందరికి షేర్లు చేయండి స్వామి. బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ.